ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అనంతపురం జిల్లా ఉరవకొండలో నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ ఆసరా పథకంలో భాగంగా లబ్ధిదారులకు నిధులు జమ చేశారు. అనంతరం దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డికి సీఎం జగన్ నివాళి అర్పించారు. దేశంలో ఏ రాష్ట్రంలో కనిపించని అభివృద్ధి ఏపీలో కనిపిస్తుందని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలు తమ ప్రభుత్వం అమలు చేస్తుందని పేర్కొన్నారు. మహిళలు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని అన్నారు. గత ప్రభుత్వంలో శాఖలు అన్ని అవినీతిమయం అయ్యాయని మండిపడ్డారు. కానీ తాము అధికారంలోకి వచ్చాక అవినీతిని నిర్మూలించామని తెలిపారు. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు డ్వాక్రా మహిళలను మోసం చేసిందని మండిపడ్డారు. ఇల్లు నిర్మాణం పూర్తయితే 5 లక్షల రూపాయలు విలువైన ఆస్తి వారి చేతుల్లో ఉంటుందని అన్నారు. మంచిని నమ్ముకున్న తనకు ఎవరి అవసరం లేదని సీఎం జగన్ తెలిపారు. ఏనాడు ప్రజలకు మంచి చెయ్యని చంద్రబాబు పక్క పార్టీలోనూ పక్క రాష్ట్రాల్లోనూ స్టార్ క్యాంపెయినర్లు ఉన్నారని అన్నారు. రాష్ట్రంలో కొన్ని మీడియా సంస్థలు తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నాయని ఆరోపణలు చేశారు. దత్తపుత్రుడు ఒక స్టార్ క్యాంపెయినర్ అయితే పక్క పార్టీకి వెళ్లి చంద్రబాబు వదిన అయిన దగ్గుపాటి పురంధేశ్వరి మరొక స్టార్ క్యాంపెయినర్ అని మండిపడ్డారు. చంద్రబాబు వెంట ఉన్నది గజదొంగల ముఠా అని విమర్శించారు. గతంలో చంద్రబాబు వ్యవస్థలని నాశనం చేశారని ఆరోపించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్ని వ్యవస్థలు అత్యుత్తమంగా పనిచేశాయని సీఎం జగన్ తెలిపారు. చేయకపోయినా కూడా కేవలం మోసాలే ఆయన చేసినప్పటికీ కూడా చంద్రబాబుకేమో స్టార్ క్యాంపెయినర్లు దండిగా మంది ఉన్నారు. స్టార్ క్యాంపెయినర్లు అంటే బాబును కోసం చంద్రబాబును భుజానెత్తుకొని మోసే ముఠ చాలా మంది ఉన్నారు. ఆయన ఏ మంచి చేయకపోయినా, ఆయన ఏ స్కీములు ఇవ్వకపోయినా, ఆయన మోసాలే చేసినా కూడా ఆయన గురించి డంకా బజాయించేందుకు, ఆయనను భుజాన ఎత్తుకునేందుకు చాలా మంది స్టార్ క్యాంపెయినర్లు చంద్రబాబు నాయుడు గారికి ఉన్నారు. పక్క రాష్ట్రంలో, మన రాష్ట్రంలో ఎవరు ఉండరు, పక్క రాష్ట్రంలో ఉంటారు. వాళ్ళ ఇళ్ళు, వాళ్ళ సంసారాలు, వాళ్ళ కాపురాలు అన్నీ పక్క రాష్ట్రంలోనే ఉంటాయి. పక్క రాష్ట్రంలో పర్మనెంట్ రెసిడెంట్గా ఉన్న దత్తపుత్రుడు వీళ్లకు ఒక స్టార్ క్యాంపెయినర్ అయితే, పక్క రాష్ట్రంలో పర్మనెంట్ రెసిడెంట్గా ఉన్న ఆ చంద్రబాబు నాయుడు గారు వదిన గారు ఆయన పక్క పార్టీలోకి వెళ్ళి చంద్రబాబుకు మరొక స్టార్ క్యాంపెయినర్. చెప్పాల్సిన పని లేదు, ఆయన వదిన అంటే అందరికీ తెలిసే ఉంటుంది అనుకుంటా. పక్క రాష్ట్రంలోనే శాశ్వతంగా ఉంటా ఉన్న 3 మీడియా అధిపతులు, ఈ 3 మీడియా అధిపతులు కూడా మన రాష్ట్రంలో ఉండరు, పక్క రాష్ట్రంలోనే ఉంటారు. అక్కడే వాళ్ళు శాశ్వతంగా ఉంటారు.